సీఎం రేవంత్ రెడ్డి నిర్విరామంగా పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మురళీధర్ రెడ్డి అన్నారు. ఇంద్రమ్మ ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారని కొనియాడారు. ఎన్ని కష్టాలున్నా రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో అసలు నిధులే లేవని, అయినా కూడా గవర్నమెంట్ను నడిపిస్తున్నారని అన్నారు. విపక్షాలు కావాలనే సీఎం రేవంత్ రెడ్డిపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కష్టపడుతున్నాడు ఆయన. నేను వక్ర భాషలా రాను. ముఖ్యమంత్రి గారు ఉన్న మాట మాట్లాడుతున్నాము. ఎప్పుడు కష్టపడితేనే ఉన్నాడు. పొద్దుగాల లేచి ఆయన తిరుగుతుంటాడు. ఈ సమస్యలు ఉట్టే సమస్యలే. ఏ ఒక్క గంట రెస్ట్ తీసుకోకుండా పనులు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఏది చేయాలన్నా ఊకైతున్నాయి. ఇవి 4,50,000 ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, మరి మా తమ్ముళ్ళ అన్నలకు మామూలుగా ఉద్యోగాల దగ్గర 95,000 ఉద్యోగాలు, 1,00,000 అనుకోండి అక్కడ ఇక్కడ. అవి జరగబట్టే మళ్ళా ఎంప్లాయీస్ ఇచ్చిన తర్వాత మరి ఇది ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఈ రైతు బంధు ఇప్పుడు ఎంత కష్టంగా రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. రైతు బంధు తెలియదా? ఎకరానికి లాస్ట్ టైం ఇచ్చిండు, మళ్ళీ ఎకరానికి ఇచ్చిండు. బ్యాంకులు ఎక్కడో లేకనే పోయే డబ్బులు. బ్యాంకులో ఏమీ లేకుండా ఆయన గవర్నమెంట్ నడిపించడము అంత ఈజీగా అనిపిస్తుందా అనేటోళ్ళకు? వాళ్ళు ఏం మాట్లాడుతారో నాకు అర్థం కాదు. ఎందుకట్లా అర్థం చేసుకుంటారో నాకు అర్థం కాదు. వాళ్ళు మాట్లాడిన మాటలు అది వాళ్ళకే విధేయత అనిపిస్తుంది. ఎంత ఇబ్బంది పడుకుంటా పనులు జరుగుతున్నాయి. మంత్రులు వీళ్ళు వాళ్ళు ఎన్ని కష్టాలు పడుకుంటా సాకారం చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యమంత్రి అయితే స్పెషల్గా పాపం రాత్రనక పగలనక నాకేముందా, నేనేం ఆశించినా, నాకేమైనా స్వార్థం ఉందా అని నిజంగా చెప్తున్నావు. వాస్తవం మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు అబద్ధాలు ఆడాలి? ఉన్నది చేస్తున్నాడు ఆయన. ఏది కష్టపడాలో కష్టపడుతున్నాడు. లేనితోటి వక్రభాష ఎందుకు మాట్లాడేది? మా వాళ్ళు కూడా కొందరు అదర్ దెన్ పర్సన్స్ కూడా పాపము అది ఎందుకట్లా మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ ఎంక్వైరీలో బయటకు వస్తే అయ్యా మామూలు చిన్న చిన్నవే ఎన్నో ఏళ్ళు జైలు శిక్ష అవుతుంటుంది. అవి కొద్దిగా చూసిపోతే ఏం బాయ్? వక్రభాష ఎందుకు మాట్లాడాలి? దీనివల్ల ఎవరికి లాభము? ప్రజలకు సేవ చేస్తుంది. మీరు వచ్చిర్రు, ఇక్కడ వచ్చిర్రు. ఇక్కడ వచ్చిన ఆయన చేస్తున్నాడు ఏదో కష్టపడి ఎన్ని విధాల వాడబడి కూడా చేస్తున్నాడు. ఆయన మనసుకు తెలుసు. ఇవాళ ఇన్ని చేసుకుంటూ పోతుంటే కూడా మళ్ళీ వక్ర భాష ఏంది మాట్లాడేది? ఎంత ఇబ్బంది పడుకుంటా పనులు జరుగుతున్నాయి. మంత్రులు వీళ్ళు వాళ్ళు ఎన్ని కష్టాలు పడుకుంటా సాకారం చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యమంత్రి అయితే స్పెషల్గా పాపం రాత్రనక పగలనక నాకేముందా, నేనేం ఆశించినా, నాకేమైనా స్వార్థం ఉందా అని నిజంగా చెప్తున్నావు. వాస్తవం మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు అబద్ధాలు ఆడాలి? ఉన్నది చేస్తున్నాడు ఆయన. ఏది కష్టపడాలో కష్టపడుతున్నాడు. లేనితోటి వక్రభాష ఎందుకు మాట్లాడేది? మా వాళ్ళు కూడా కొందరు అదర్ దెన్ పర్సన్స్ కూడా పాపము అది ఎందుకట్లా మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ ఎంక్వైరీలో బయటకు వస్తే అయ్యా మామూలు చిన్న చిన్నవే ఎన్నో ఏళ్ళు జైలు శిక్ష అవుతుంటుంది. అవి కొద్దిగా చూసిపోతే ఏం బాయ్? వక్రభాష ఎందుకు మాట్లాడాలి? దీనివల్ల ఎవరికి లాభము? ప్రజలకు సేవ చేస్తుంది. మీరు వచ్చిర్రు, ఇక్కడ వచ్చిర్రు. ఇక్కడ వచ్చిన ఆయన చేస్తున్నాడు ఏదో కష్టపడి ఎన్ని విధాల వాడబడి కూడా చేస్తున్నాడు. ఆయన మనసుకు తెలుసు. ఇవాళ ఇన్ని చేసుకుంటూ పోతుంటే కూడా మళ్ళీ వక్ర భాష ఏంది మాట్లాడేది? లైట్ అయినా బట్ట అయినా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా శ్రీనివాసరెడ్డి అయినా తర్వాత ఇంతమంది సీతక్క ప్రతి ఒక్కరూ ఎన్నో విధాల కష్టపడుతున్నారు. వాస్తవం చూస్తున్నాం మేము. ఎవరు హ్యాపీగా ఫీల్ అయితే లేరు. ఎక్కడుంది ఆ టైం దొరుకుతున్నది చెప్పండి? ముఖ్యమంత్రికి ఎక్కడ టైం దొరుకుతుంది? నేను ఏదో అనాలని అంటలేను. నా స్వార్థం ఏం లేదు. నాకేమైనా బాధలు వస్తేనే పోతానేమో కానీ అడుగుతానేమో కానీ ఆడ అటువంటి పరిస్థితులు లేకుండానే జరుగుతున్నాయి. ఎందుకంటే వక్ర భాషలు ఊకే మాట్లాడి ఒక అన్న పోయిండు. ఆ అన్న 40 ఏళ్ళు వనవాసం చేసిండా, 40 ఏళ్ళు అనుభవించిండు. ఆ 40 ఏళ్ళు ఎవరిని పెట్టుకున్నావు? మా అన్నదమ్ములనే నేను ఎంబడించుకున్నావు వచ్చినావు. మళ్ళీ ఇవాళ 40 ఏళ్ళ సంధి ఉన్న వాళ్ళనే ఇవాళ నువ్వు అల్లకు పోయినావు. రేపు వాళ్ళకు అవసరం పడితే ఏం చేస్తావు? ఎట్లా జరుగుతాయి పనులు వాళ్ళకు? అది ఎందుకు అనుకుంటలేవు నువ్వు? అంత ఈజీయా? ఏది గవర్నమెంట్ ఉంది, ఎక్కడ పనులు జరుగుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి చిన్న సమస్య వస్తే కూడా సాల్వ్ చేసుకోవాలంటే ఎంతో కష్టపడుతున్నారు ఇప్పుడు. అటువంటి టైంలో నువ్వు ఇట్లా చేయడం, మేము రాను అన్న నీ పేరనా మీ విధేయతకే వదిలేసింది. అది మీరు అనవసరంగా తొందరపడ్డావు అనిపిస్తుంది నాకు. నేను ఇంకేం నాకు ఇవే విధమైన
జలసి లేదు, ప్రశాంతంగా మాట్లాడుతున్నా. ఉన్నప్పుడు ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఆ కష్టం అనేది చూస్తూనే ఉన్నాం. ఒక్కటి కాదు, ఇప్పుడు ఆర్టీసీ రీసెంట్లీగా అది కూడా లక్ష్మీ కిందకు వచ్చే అమ్మలకు చాలా హెల్ప్ఫుల్ అయ్యి వాళ్ళకి ఏదో ఇబ్బందులు వస్తున్నట్టున్నాయి, అవి అడుగుతున్నారు, దాన్ని సాల్వ్ చేస్తారు. కొద్దిగా టైం పడుతుంది. ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అన్ని సమస్యలు ఉండగా మీరేంది ఈ విధంగా మాట్లాడడం? 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్ళల్లో 4.5 లక్షల ఇళ్ళు, దగ్గర 1 లక్ష ఎంప్లాయీస్, ఇంకా ఎన్నో 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 చేసుకుంటూ పోతున్నారు ఎంప్లాయీస్. మళ్ళీ అమ్మలకు, మా చెల్లెళ్ళకు, వాళ్ళకు మంచి చీరలు ఇచ్చిరి పట్టువి, అవి జరగబట్టే. మరి ఇక్కడ ఉద్యోగాలు జరగబట్టే వాళ్ళకు కొన్ని జాల పెట్రోల్ బంక్ కూడా పెట్టిరి. అప్పు లేనికున్నా అప్పు వాళ్ళకి చెందనట్టు చేసిరి. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి కూడా. ఆయనేం విలాసంగా తిరుగుతలేడు, యథార్థం మాట్లాడుతున్నాడు. సోమవారం ప్రమాణం వేసి మాట్లాడుతాను. నేనేదో అనే మనిషిని కాదు. అట్లా జరుగుతున్నప్పుడు ఎందుకు మనం ఒక్కరి భాష మాట్లాడేది? ఏముందా అందులో సుఖము? మరి నేను కూడా ఇన్ని రోజులు ఇన్ని కష్టపడ్డా, ఎవరి పీరియడ్లో కష్టపడలే? సరిగా రాజశేఖర్ సార్ నన్ను చేయకపోవా? ఇక నేను ఏం చెప్పాలి? ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళందరూ చూసినోళ్ళమే కదా, ఎందుకు మాట్లాడాలి వేస్ట్ ముచ్చట్లన్నీ? ఆయన ఏంది, వీళ్ళేంది, ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడకపోయేది చెప్పండి? నాకు ఆశ లేకుండా అటువంటివి. ప్రజలకు మంచిగున్నేది చూస్తున్నారు, అది సంతోషపడుతున్నాం. అట్లా నేను అనుకుంటే ఎన్నోసార్లు నేను గెలుస్తుంటే వస్తుంటే ఈజీగా. అదేం లేదు నాకు, ఇప్పటి కూడా చెప్తున్నాను నేను. ప్రజలకు కావాల్సింది నిత్య జీవితంలో ఇంత నీడ, ఇంత చక్కటి భోజనము, అవి ఇవి కావాలని ఉంది. అదే జరుగుతుంది. అరే వ్యవసాయం చూడండి అయ్యా, ఆయన పాదం ఏందో రేవంత్ రెడ్డి గారిది. ఏం పంటనా, విపరీతమైన పంట. ఆ పంటను చూడలేకపోతున్నాం. మంచిదే కదా. మా తోటి వ్యవసాయ తమ్ముడు అన్న ఇంత బుక్కడ అన్నం సన్న బియ్యం తిని ఇంత తొక్కేసుకొని తింటే పాపం ఎంత కడుపు నిండి తింటున్నాడా? జరి చూడండి, పోయి చూస్తే తెలుస్తుంది. హైదరాబాద్లో ఉండి ఎక్కడో ఉండి ఏదో మాట్లాడడం కాదు, పోయి స్వతహాగా చూసి రావాలి. అది జరగబట్టే, ఇవి జరగబట్టే. ఎక్కడ బాధపడుతున్నారా, ఎక్కడ టెన్షన్ పడుతున్నారు చెప్పండి? ప్రతిసారి పంటకు ఇబ్బందులు. ఈసారి పంట విపరీతమైంది. కొద్దిగా పర్చేజ్ చేసేటోళ్ళే మిస్యూజ్ చేస్తున్నాను వింటున్నాము. అదొక్కటి జర చూసుకుంటే చాలు. ఫామ్ హౌస్లల్లా కాదు, పంట ఇచ్చటే దగ్గర వ్యవసాయదారునికి సకాలంలో పర్చేజ్ చేసి ఇవ్వడం లేదన్నట్టు ఇన్కమ్ అవుతుంది. అది ముఖ్యమంత్రి గారు తెలుస్తూకుంటాడా, అధికారి తెలుస్తూకుంటాడా? ఎవ్వరూ కూడా ఆయన అటువంటి మనిషే కాదు. తర్వాత నేను ఇంకోటి ఏమనుకుంటున్నా అంటే, మా సారు మంచి నిర్ణయాలు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను దానికి వెనుక ఇక్కడ ఇది కూడా ఖైరతాబాద్లో కలిపినారు. ఈ ఖైరతాబాద్లో కలిపినప్పుడు ఈ టౌన్ ప్లానరు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం కథ, ఎవడు రాడు ఇక్కడ. ఇట్లా ఇప్పుడు ఇక్కడ వచ్చేసేమో ఈ ఏరియానేమో పాపులేషన్ బాగా అయిపోయింది. ఇక్కడ ఈ హ్యాబిట్స్ చిరాగల్లి ఇవన్నీ గద్వాల్ కాంపౌండ్, అటువంటి గద్వాల్ కాంపౌండ్ చిరాగల్లికి మేము అప్పటి సంది రెసిడెన్షియల్ చేసినాం మేము, అప్పుడు పిఎల్ సంజయ్ రెడ్డి పీరియడ్లో అందరం. ఇప్పుడు అదే నడుస్తుంది. ఇప్పుడు ఈ అక్కడెక్కడ తోపుల బండ్లు పెడుతున్నారు, రాత్రిపూట కాకుండా దినమంతా పెడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అవుతుందంటే కూడా టౌన్ ప్లానర్ రాయడు, తీసుకపోడు, చెయ్యడు. ఏంది ఈ టౌన్ ప్లానర్లది? వీళ్ళు ఎందుకు నిద్రపోతున్నట్టు, ఎందుకు తిరిగారు వీళ్ళు? ఏమైనా వీళ్ళు వన్ సైడ్ అయినా బిహేవియర్ చేసేది? డబ్బులేనా? విజిలెన్స్ ఇంత ఎంబడబడుతున్నా కూడా బుద్ధి వస్తలేదా? ఇది ముఖ్యమంత్రి నిద్రలకి వెళ్ళి చూస్తాడా? పాప ఎన్నని చూస్తాడు ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎన్నని చూస్తారు. మీరే బాధ్యత ఏముంది? చాలా సెట్ అయినాయి, ఇంకా కొన్ని కాలే. స్పెషల్లీ టౌన్ ప్లానర్ ఎందుకు చేస్తలేరు వీళ్ళు, ఎందుకు తిరుగుతలేరు వీళ్ళు? తిరగాలే కదా మరి. అది కాకుండా పోతుంది. ఇక్కడ ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్. ఒకటికి ఎక్కడో అన్నోన్ పర్సన్, నేను మాట్లాడొద్దు కానీ మాట్లాడుతున్నా, బాధతో మాట్లాడతాను. ఒక దగ్గర వెనకాల అనవసరంగా పైప్ లైన్ ఉండగా మట్టి నీళ్ళు పోగా 7 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసి ఎస్డబ్ల్యూ డ్రైన్ చేస్తుండ్రు. ఎన్నో రోజుల ట్రాఫిక్ జామ్ అవుతుంది, పట్టించుకోండి. అదుడు లేడు. ఇది ముఖ్యమంత్రికి చెప్పేది కాదు. పాప ఆయన ఎన్నని చూస్తాడు, ప్రతి ఒక్కడి ఆయన తల్లాడుతాడు. తెలిస్తే సస్పెండ్ చేస్తాడు ఆయన, ఈ టాపిక్ తెలిస్తే. రియలీ ఐఎమ్ టెలింగ్ దట్. చాలా బాధతో మాట్లాడినాను ఈ మాట. టౌన్ ప్లానర్ బాధ్యత కాదా వచ్చి చూసేది? ఇంతమంది ఉంటారా హెడ్ ఆఫీసులలో, ఏం చేస్తున్నారు వాళ్ళు? జోనల్ కమిషనర్ పెట్టే మరి ఆయన చూడాలా? అదొకటి నా విజ్ఞప్తి. సార్ ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నాడు, బాగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతున్నాడు, మంచిగా జరుగుతున్నది. దేవుని దయ వలన. ఎన్నో బాధలు పెడతారా? ఎందుకు పెట్టాలా బాధలు, అతిరగ బాధలు?
ఉన్నాయి చూస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఎందుకు నేను అనవద్దు ఏంటంటే ఒక దగ్గర రాయొద్దు, మీద చెల్లించుకోవద్దు. సమస్యలు పెండింగ్ ఉన్నాయి కొంతమందివి, ఇంతకుముందు రాజకీయం చేసిన వాళ్ళే. వాళ్ళు అనవసరం రిచ్చగా ఎందుకు కొట్టుకోవాలి? అనవసరం దానివల్ల మంచితనం ఏముంది? కొద్దిగా ఓపిక పోవాలి. నేను ఒకటే అనేది, రెచ్చగొట్టుకొని అనవసరంగా అది బయట పెట్టుకోవడం మీకు బాధ అనిపిస్తుంది, మాకు కూడా మంచిగా అనిపించదు అనేది నేను అనేది. అది నాకు ఇచ్చిన సమయం కొంతవరకు అది మాట్లాడాలనుకున్నా. ఇది చాలా రోజులు పెండింగ్ ఉంది. ఈ టౌన్ ప్లానర్ స్పెషల్గా తీసుకోవాలి. ఏంది ఇది లేన్లలా ఎరుకుతున్నట్టు నడుస్తుంది, అవి ఎక్కడ ఉన్నాయో అవి తీసేయాలి. లారీలు ఉన్నాయి, డీజిల్ ఉంది, ఇంత ఎక్స్పెన్సివ్ చేస్తున్నారు, ఎందుకు తీయారు ఇక్కడ? అది ఎందుకు పెట్టిండ్రు ఇట్లా? మాకు ముందు బాగుండే, ఇప్పుడు ఇది పెట్టినాక వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. నా విజ్ఞప్తి ఏంది, మా సీఎం గారు కూడా తెలుసుకుంటాడు. ఆయన అమ్మ చాలా ఇంటెలిజెంట్, ఆయన ఎక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకున్న మహనీయుడు ఆయన. అట్టుండప్పటికే ఇన్ని ప్రాబ్లంలోకి వెళ్ళి ఆయన సాధించుకుంటా సక్సెస్ తీసుకోపోతున్నాడు. నేను మరోసారి స్వామి వెంకటేశ్వర స్వామిని కూడా ఆశించుకుంటున్నా, నరసింహస్వామిని కూడా ఆశించుకుంటున్నా. మంత్రులకు బాగా కష్టపడుతారు, ఇదొక్కటి జరగాలి. మరి మిగతా కూడా అన్నీ మంచిగానే పోతాయి. ఇక అంటుంటారు, అనకపోతే ఏం చేస్తారు? ఇది ఒక పర్సన్ వింటూనే ఉంటాము, మంచి చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళని ఏదో విమర్శిస్తుంటారు. కానీ మంచిది కాదు, అట్లా విమర్శించవద్దు. ఆయన బాగా కష్టపడుతున్నాడు, ఎందుకు కష్టపడతలేడు? అన్ని విధాలా తీసుకుపోతున్నాడు. నేను ఒకటే నా అభిప్రాయము.